దేవుని సన్నిధే, దేవుని ఆలయము. దేవుని ఆలయమైన సియోనులో మనము ఏం చేయాలండి? మౌనముగా నుండుట. మనము దేవుని ఆలయంలో ఎట్లా ఉండాలా? మౌనముగా ఉండాలా. మనము మౌనముగా ఉండుటే అది దేవునికి ఏమొస్తుందండి? అది దేవుణ్ణి ఘనపరచటమే. దేవునికి ఘనత వస్తుంది. ఆయన సన్నిధిలో మనము ఎట్లా ఉండాలా? మౌనముగా ఉండాలా. అందుకే చూడండి, యెషయా గ్రంథము అది చెప్పే చూడండి, అక్కడే మీరు చూస్తే గనక మొదటి వచనంలోనే రెండో భాగం చూస్తే గనక, నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. మొట్టమొదటిది ఏంటండి? ఆ, దే దేవా సియోనులో మౌనముగా నుండుటే నీకు స్తుతి చెల్లించుటే. మనము సియోను అంటే దేవుని ఆలయంలో గనక మనము మౌనముగా ఉంటే గనక అది దేవునికి ఏమిచ్చినట్లండి? మనము దేవునికి గౌరవం ఇచ్చినట్టు, దేవుణ్ణి రెస్పెక్ట్ చేసినట్లు. అట్లానే దేవుణ్ణి మనం ఏం చేసినట్లు? దేవుణ్ణి హానర్ చేసినట్లు, అంటే ఆయన సన్మానించినట్లు. అంత మాత్రమే కాకుండా మౌనముగా ఉండి మనం ఏం చేయాలా? ఆయన యొక్క మాటలు మనము వినాలా. మనము ఆ యొక్క మాటలు వినాలి. ఎప్పుడు వినగలుగుతాము? ఎదుటి వాళ్ళు మాట్లాడుతుంటే మనము మనము మాట్లాడకుండా మౌనంగా ఉంటేనే కదా వినగలిగేది. అట్లానే సియోనులో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు తన దైవ సేవకుల ద్వారా, తన దైవ బిడ్డల ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు, తన దైవ దాసుల ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలా? మౌనంగా ఉండాలా. మౌనంగా ఉండటమే మనం దేవుణ్ణి మౌనంగా ఉండటమే అది మనము దేవుణ్ణి గౌరవించటం అని. అంత మాత్రమే కాకుండా అదేంటిదంటే మొట్టమొదటిదై ఉన్నది ఆయనకి స్తుతి చెల్లించుటే. మనము ఆ సియోనులో దేవునికి స్తుతి చెల్లించవలసిన వారమే ఉన్నాం. రెండోది ఏంటి? నీకు మొక్కుబడి చెల్లించవలసి ఉన్నది. మనందరము దేవుడికి ఏం చెల్లించాలండి? మొక్కుబళ్ళు చెల్లించాలా. మొక్కుబళ్ళు చెల్లించి మనము ఆయన్ని మహిమపరచవలసిన వారమే ఉన్నాం. ఎందుకు మొక్కుబళ్ళు చెల్లించాలా? మన జీవితంలో ఆయన చేసిన ప్రతి ఒక్క మేలు ఉపకారాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఆయనకి కృతజ్ఞతార్పణలు, మొక్కుబళ్ళు ఇవన్నీ మనం చెల్లించవలసిన వారమే ఉన్నాము. అంత మాత్రమే కాకుండా ఆయనకి మొక్కుబళ్ళు ఒకవేళ మనం మొక్కుకుంటే కనుక అవి చెల్లించవలసిన వారమే ఉన్నాము. అక్కడే చూస్తే కనుక రెండవ వచనం చూస్తే కనుక, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చేదారు. ఈ యొక్క కీర్తన చూసినట్లయితే, ఈ యొక్క 65వ కీర్తన, దీన్ని రెండు విధాలుగా మనం రెండు భాగాలుగా విభజించవచ్చు. మొట్టమొదటి భాగము మొదటి వచనం నుంచి 4వ వచనం వరకు, ఇది మొదటి భాగము. రెండో భాగం ఏంటంటే 5వ వచనం నుంచి 13వ వచనం వరకు రెండవ భాగము. మొట్టమొదటి భాగము ఏంటంటే దేవుని యొక్క ఆలయములో మనము ఉండుట అది గొప్ప ధన్యత. ద ప్రివిలేజ్ ఆఫ్ బీయింగ్ ద మెంబర్ ఆఫ్ గాడ్స్ చర్చ్. అంటే దేవుని యొక్క ఆలయంలో, దేవుని యొక్క ఆవరణలో మనం ఉండుట అది గొప్ప ధన్యత. ఎటువంటిదనే దాన్ని వివరిస్తూ ఉంటుంది. రెండోది చూస్తే కనుక దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క సమృద్ధి, దేవుని యొక్క సహాయము ఏంటనేది మనకి దేవుడు ఆయన మనుషులందరినీ ఆయన ఆశీర్వదించేవాడు, అభివృద్ధి కలుగు చేసేవాడు అనేది మనకి చూస్తే కనుక 5వ వచనం నుంచి 13వ వచనం వరకు ఇది రెండో భాగంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చూసినట్లయితే రెండవ వచనము, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చేదరు. మన దేవుడు ఎటువంటి వాడండి? ప్రార్థన ఆలకించేవాడు. అందుకే యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో రాయబడి ఉంది, రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందముగా లేదు. మన దేవుడు మనలో గనక పాపం లేకుండా పరిశుద్ధంగా ఉంటూ మనము గనక ప్రార్థన చేసిన వారమైతే ఖచ్చితంగా మన దేవుడు ఏం చేస్తాడండి? మన యొక్క ప్రార్థనను
ఆలకిస్తాడు. అంత మాత్రమే కాకుండా ప్రార్థన ఆలకిస్తాడు. సర్వ శరీరులు నీ వద్దకు వచ్చెదరు. ఎందుకు వస్తారండి? దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించి వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఘనమైన కార్యాలు చేసి దేవుడు వాళ్ళని తన యొద్దకు దేవుడు ఆకర్షించుకుంటాడు. మన దేవుడు గొప్ప దేవుడు, ఆకర్షించుకునేగలిగిన దేవుడు. అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేసి ఎప్పుడైతే తన బిడ్డలు ఆయనకు మొరపెడతారో, ప్రార్థన చేస్తారో, అనేకమైన శ్రమలు, శోధనలు, ఇబ్బందుల నుంచి తప్పించి అద్భుతమైన కార్యాలు చేసి దేవుడు వారి యొక్క ప్రార్థన ఆలకించి సర్వశరీరులను ఆయన యొద్దకు దేవుడు ఏం చేస్తాడు? తీసుకొచ్చుకుంటాడు. అంత మాత్రమే కాకుండా యెషయా గ్రంథం 66వ అధ్యాయము 23వ వచనం చూసినట్లయితే అక్కడ చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 23వ వచనం. ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమును నా సన్నిధిని మొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సమస్త శరీరులను దేవుడు తన యొద్దకు పిలుచుకునే దేవుడు, ఆకర్షించగలిగిన దేవుడు, ఆకర్షించి పిలుస్తున్న దేవుడు మన దేవుడు, గొప్పవాడై ఉన్నాడు. అందుకనే ఇక్కడ యెషయా ప్రవక్త కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన సమస్తాన్ని దేవుడు కలుగజేసినవాడు, సమస్త శరీరంలో ఆయన ఆకర్షించే దేవుడు. నా తండ్రి ఆకర్షించిందే ఎవడు నా యొద్దకు రాడని చెప్పు కూడా అక్కడ దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాకుండా చూడండి, మొట్టమొదట మన దేవుడు ఎటువంటి దేవుడై ఉన్నాడు? మొట్టమొదట మన దేవుడికి మనము ఏం చేయాలండి? సియోనులో ఆయన్ని స్తుతించే వారంగా ఉండాలి. రెండోది ఏం చేయాలి? మనము ఆయనకి మొక్కుబళ్ళు చెల్లించవలసిన వారమే ఉన్నాము. మూడోది చూసినట్లయితే మన దేవుడు ఎటువంటి దేవుడై ఉన్నాడు? మన యొక్క ప్రార్థనను ఆలకించే దేవుడుగా ఉన్నాడు, ఆకర్షించుకునే దేవుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా 3వ వచనం చూసినట్లయితే నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. మన అతిక్రమముల నిమిత్తం మన దేవుడు ఏం చేస్తాడండి? మన దేవుడు ఎటువంటి దేవుడై ఉన్నాడు? మనం చేసే దోషముల నిమిత్తము, పాపముల నిమిత్తము, అతిక్రమల నిమిత్తము ఆయన ఏం చేయగలిగిన దేవుడు? ప్రాయశ్చిత్తం చేయగలిగిన దేవుడు. అందుకే దావీదు చెప్తూ వచ్చాడు 51వ కీర్తనలో, మనము మానవుని యొక్క స్వభావం ఏంటండి? మనం పుట్టుకతోనే పాపులం, తల్లి గర్భంలోనే పాపులుగా జన్మిస్తూ వచ్చాము. మరి బాల్యం నుంచి ఉన్న వాటన్నిటినీ దేవుడు ఏం చేస్తూ వచ్చాడండి? ఆ యొక్క కల్వరి శిలువలో ప్రాణం పెట్టి ఆ యొక్క పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తం చేశాడు, మూల్యం చెల్లిస్తూ వచ్చాడు. మన దేవుడు ఎటువంటి దేవుడు అండి? మన అతిక్రమల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగలిగిన దేవుడు. అంత మాత్రమే కాకుండా మీరు చూసినట్లయితే 4వ వచనంలో నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. ఆయన యొక్క ఆలయంలో ఉండుట, ఆయన యొక్క ఆలయంలో చేర్చబడట ఎటువంటిదంట? గొప్ప ధన్యత అంట. కీర్తనకారుడు చెప్తున్నాడు, రాజైన దావీదు యొక్క రచయిత అయిన దావీదు ఏం చెప్తున్నాడంటే, ఆయన యొక్క ఆలయంలో ఉండుట, ఆలయంలో చేర్చబడుట గొప్ప ధన్యత అంట. ఒకప్పుడు మనకు ఆ ధన్యత లేదు. ఒకప్పుడు మనం చూసినట్లయితే ఆదిమ కాలంలో ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో దేవుడు తన యొక్క ఆలయంలో ఉండటానికి, తన యొక్క ఆలయంలో సేవా పరిచర్య జరిగించడానికి, తన యొక్క ఆలయంలో ప్రతి ఒక్క కార్యము నిర్వహించడానికి దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? లేవీయులను ఒక్కళ్ళనే ఏర్పరచుకున్నాడు దేవుడు లేవీయులను ఒక్కళ్ళని ఏర్పరచుకొని
ఆ లేవీయులకి ఒక్కళ్ళకే దేవుడు ఆయన యొక్క పని అప్పజెప్పేవాడు. వాళ్ళే చేయాలా, వాళ్ళే ఆ యొక్క పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించాలా, వాళ్ళే పనులు చేయాలా, మిగతా వాళ్ళు ఎవరికి ప్రవేశము లేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తమై ఆ యొక్క మహామహిమను విడిచి ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో ప్రాణం పెట్టి మన కొరకు ఆయన మూల్యాన్ని చెల్లించిన తరువాత మనందరికీ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు అనుగ్రహిస్తూ వచ్చిన భాగ్యం ఏంటండి? మనందరము ఒకప్పుడు లేవీలే ఈ యొక్క ఆలయంలోనికి, పరిశుద్ధ ఆలయంలోనికి, యొక్క పరిశుద్ధ ప్రదేశంలోనికి ప్రవేశించవలసిన వారమైన ఆ యొక్క స్థితి నుంచి దేవుడు మనందరినీ పూర్వము దూరస్థలమైన మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనందరినీ ఆయన సమీపస్తులుగా చేస్తూ వచ్చాడు. అందును బట్టి ఆయన యొక్క పరిశుద్ధ ఆలయంలోకి అందరూ ప్రవేశిస్తున్నారు, అందరూ ప్రవేశించగలుగుతున్నారు, అందరూ ఆయన్ని స్తుతించగలుగుతున్నారు, పాడగలుగుతున్నారు, ఆరాధించగలుగుతున్నారు. ఇంత గొప్ప ధన్యతను దేవుడు ఏం చేస్తూ వచ్చారు? మనకి అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుకనే కీర్తనకారుడు ఆయన యొక్క ఆవరణలో నివసించుటంట ఎటువంటిదంట? ఏర్పరచుకొని, ఆయన యొక్క ఆవరణలో నివసించినట్లు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు. నీ యొక్క పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ఆయన యొక్క ఆలయంలో ఏముంటుందండి? తృప్తి ఉంటుంది. ఈ లోకంలో మనము మనకి తృప్తి కోసం మనం ఎన్నో వెతుకుతూ ఉంటాం, ఎన్నో వాటి కోసం మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. అందుకే యాకోబు పత్రికలో నేడైను రేపైను ఒకానొక పట్టణంకు వెళ్ళి మనము వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందామా అనుకున్న వారులారా, మీ జీవము ఏ పాటిది? మన జీవం ఏ పాటిదండి? ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆ యొక్క ఆవిరి వంటిది, నీటి బుడగ వంటిది మన జీవితం. ఈ లోకంలో ఎక్కడా తృప్తి ఉండదు, ఈ లోకంలో ఎక్కడా సమృద్ధి ఉండదు, ఈ లోకంలో ఎక్కడా ఆ యొక్క మన యొక్క ఆకలికి, ఆ యొక్క శరీర కోరికలకి లిమిట్ అనేది ఉండదు. కానీ ఆ యొక్క శరీర కోరికల్ని మనము ఆత్మానుసారంగా జీవించినట్లయితే మనం ఆ యొక్క శరీరాన్ని కూడా మనము తృప్తిపరచగలిగే వారంగా ఉంటాము. అందుకే ఆయన యొక్క ఆలయంలో మనము మేలుల చేత తృప్తి పొందుతాం. ఎక్కడా తృప్తి ఉండదండి మన జీవితంలో, దేవుని యొక్క ఆలయంలోనే. దేవుని యొక్క ఆలయంలో మనం గడిపినట్లయితే, దేవుని యొక్క పని మనము చేస్తూ ముందుకు సాగినట్లయితే, ఆయన యొక్క అనునిత్యం ఆయన యొక్క సన్నిధానంలో గడిపే వారంగా, ప్రార్థించే వారంగా, వాక్యం పఠించే వారంగా ఉంటే కనుక మనము మేలుల చేత తృప్తిపరచబడే వారంగా ఉంటాము. అంత మాత్రమే కాకుండా చూడండి, 5వ వచనం అయితే గనక, 5వ వచనం చూసినట్లయితే, మా రక్షణకర్త అయిన దేవా, బూదిగంతముల నివాసులందరికీ, దూర సముద్రం మీదనున్న వారికి ఆశ్రయుడవైన వాడా. 5వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ మన దేవుడు ఎటువంటి వాడుగా ఉన్నాడు? మన దేవుడు రక్షణకర్త అయిన దేవుడుగా ఉన్నాడు. ఇది 6వది, రక్షణకర్త అయిన దేవుడు మన దేవుడు. నిన్ను నన్ను దినదినము రక్షిస్తూ ఉన్నవాడు, నిన్ను నన్ను దినదినము ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన పోషిస్తూ ఉన్నవాడు. నిన్ను నన్ను దినదినము ఆ యొక్క దుష్టుడైన అపవాది వేసే అగ్ని బాణాల నుంచి రక్షిస్తూ ఉన్నవాడు. అంత మాత్రమే కాకుండా ఆ యొక్క మరణపు చెరలోనికి వెళ్ళిన మనల్ని, ఆ యొక్క సాతాను ఉచ్చులోకి వెళ్ళిన మనల్ని, నరకానికి పాత్రులమైన మనల్ని దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? రక్షిస్తూ వచ్చాడు. దేవుడు అంత గొప్ప ఘనకార్యాలు చేస్తూ వచ్చాడు. కాబట్టి మన దేవుడు 6వదిగా రక్షణకర్త అయిన దేవుడుగా ఉన్నాడు. ఆయన అంత మాత్రమే కాకుండా వారికి ఆశ్రయమైన వాడా. బోధిగంత నివాసులందరికీ, దూర సముద్రముల మీదనున్న వారికి ఆశ్రయుడైన వాడా. మన దేవుడు
రక్షకుడైన వాడు, రక్షణకర్త అయి ఉన్నాడు, ఆయన ఆశ్రయమై ఉన్నాడు. మనం చూసినట్లయితే ఆ యొక్క ఆదిమ గ్రంథాల్లో, అంటే ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండంలో చూసినట్లయితే అక్కడ ఏం చేస్తూ వచ్చారు? ఇజ్రాయేలీల నిమిత్తము, తన బిడ్డల నిమిత్తము దేవుడు వాళ్ళకేం ఆజ్ఞాపిస్తూ వచ్చాడు? ఆశ్రయపురాలు నిర్మించమని చెప్తూ వచ్చాడు. ఆశ్రయపురాలు నిర్మించమని చెప్తూ వచ్చాడు. దేనికి ఆశ్రయపురాలంటే, ఎవరైనా ఏదైనా తప్పు చేసి కానీ, ఏదైనా హత్య చేసి కానీ, చేయకూడని కార్యం చేసి కానీ, పొరపాటును చేసి గనక, లేకపోతే తెలిసి చేసినా సరే, వాళ్ళు వెళ్ళి ఆ యొక్క ఆశ్రయపురాల్లో ఉంటే గనక, అక్కడ ఆశ్రయపురంలోనికి వచ్చి వాళ్ళని దండించటం కానీ, శిక్షించటం కానీ చేయకుండా దేవుడు వాళ్ళకి ఏం చేస్తూ వచ్చాడు? రక్షణ కల్పిస్తూ వచ్చాడు. ఒకవేళ తెలియక చేస్తే, పొరపాటును చేసినట్లయితే దానికి దేవుడు చెల్లించవలసింది ఎంత అనేది అక్కడ నియమిస్తూ వచ్చాడు. కావాలని చేస్తే గనక వాళ్ళని ఆశ్రయపురంలోంచి పిలిపించి వాళ్ళకి శిక్ష విధించాలని కూడా దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. అట్లానే మన దేవుడు ఈ కాలంలో ఆశ్రయపురాలు అలా అయితే ఏం లేవులే కానీ ఎల్లప్పుడూ దేవుడు మనకేమై ఉన్నాడు? తన బిడ్డలకి ఆశ్రయమై ఉన్నాడు. ఆయన దాగు చోటై ఉన్నాడు. నీవు నేను ఆయన్ని ఆశ్రయించిన వారమైతే, ఆయన్ని ఆశ్రయిస్తే కనుక ఆయన నన్ను విడిచిపెట్టే దేవుడుగా ఉండేవాడు కాడు. ఎల్లప్పుడూ ఆయన భద్రపరిచేవాడుగా, ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి మనల్ని కాపాడేవాడిగా ఉన్నాడు. దేవుడు అంత గొప్పవాడై ఉన్నాడు. అక్కడ చూస్తే గనక చూడండి, కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనము దావీదు అంటూ ఉన్నాడు, యెహోవా తనకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఆయన మనల్ని ఏం చేసుకున్నాడండి? తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. అట్లానే కీర్తన గ్రంథం 44వ అధ్యాయము 3వ వచనం కూడా చూడండి. కీర్తన 4వ అధ్యాయము 3వ వచనము. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. ఆయన మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. నీవు నేను ఆయనకు మొర్రపెట్టినట్లయితే ఆయన తప్పక ఆలకించే దేవుడిగా ఉన్నాడు. ఆలకించే దేవుడిగా ఉన్నాడు. అక్కడే కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 8వ వచనంలో కూడా కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. 36వ అధ్యాయము 8వ వచనంలో కూడా చాలండి. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. మనము ఆయన యొక్క మందిరంలో ఉండటం వలన మనము సంతృప్తి పొందేవారముగా ఉంటూ ఉన్నాము. అలానే మన దేవుడు మనకు అన్ని విషయాల్లో ఆయనకి ప్రార్థించినప్పుడు ఆయన మన యొక్క మనవిని ఆలకించేవాడుగా ఉన్నాడు. మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. రక్షణకర్త అయిన దేవుడిగా ఉన్నాడు. ఇక్కడ 6వ వచనం నుంచి అట్లానే 5వ వచనం నుంచి 13వ వచనం వరకు చూసినట్లయితే, ఇక్కడ ఇది 2వ భాగము. ఇక్కడ ఏం కనబడుతుందంటే, మన దేవుని యొక్క శక్తి, ఆయన మహత్కార్యములు చేయగలిగిన వాడు, ఆయన యొక్క పవర్, అట్లానే ఆయన పొటెన్షియాలిటీ, ఆయన శక్తివంతుడు. అట్లానే ఆయన ఎటువంటి ఘనకార్యాలు చేయగలిగిన వాడు, ఎంతటి కార్యాలు చేయగలిగిన వాడు ఇక్కడ తెలియబడుతూ ఉంది. 6వ వచనం చూసినట్లయితే,
బలమునే నడికట్టుగా కట్టుకున్నవాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. మన దేవుడు ఎటువంటి వాడంట? బలమునే నడికట్టుగా కట్టుకున్నవాడు. అంటే నడికట్టు కట్టుకుంటే అది ఎల్లప్పుడూ ఏముంటుంది? ఆ నడికట్టు కట్టుకుంటే అది ఎప్పుడు నడుముకే ఉంటుంది. అంటే మన దేవుడు ఎటువంటి వాడు? ఎల్లప్పుడూ బలవంతుడైన వాడు. ఆయన తన శక్తి చేతంట పర్వతాలని స్థిరపరచువాడు. అంత శక్తిమంతుడై ఉన్నాడు. 7వ వచనము చూసినట్లయితే ఆయన సముద్రములు ఘోషను వాటి తరంగములను ఘోషను అణచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. సముద్రముల ఘోష, ఇక్కడ ఆయన యొక్క శక్తి ఏంటో కనబడుతుంది. పర్వతములు, మనము ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ VTPS, ఇక్కడ దగ్గరలో VTPS ఉంది కదా, ఆ VTPS థర్డ్ ఫేజ్ అంటే ఆల్రెడీ అంతకుముందు 2 ఓల్డ్ యూనిట్ ఉంది, న్యూ యూనిట్ ఉంది, కొత్తది 3వ యూనిట్ కట్టారు కొన్ని సంవత్సరాల క్రితం. ఇక కొన్ని సంవత్సరాల క్రితం 3వ ఫేజ్ కట్టేటప్పుడు ఏమైందంటే దానికి బర్న్ అయిన తర్వాత అదంతా ఆ పొల్యూషన్ అదంతా పొగ వెళ్ళడానికి ఒక చిమ్నీ, ఒక మెటల్ ఐరన్తో చేసిన ఒక పెద్ద చిమ్నీ అది పెట్టాలి. అప్పుడు ఏమైందంటే మేము చదువుకునేటప్పుడు ఏమైందంటే ఈ హైవే మీద ఉన్న ట్రాఫిక్ మొత్తాన్ని ఆపేశారు. ఆ VTPSకి పెద్ద లారీ, వందల వీల్స్ ఉన్నాయి దానికి. ఆ పెద్దది ఆ చిమ్నీ పెట్టేసేసి ఆ లారీ మీద ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. మొత్తం ట్రాఫిక్ని ఆపేశారు. దాన్ని కదిలించడానికే అంత ట్రాఫిక్ ఆపేసి అంత పెద్ద ట్రాన్స్పోర్టేషన్ అంతా అరేంజ్మెంట్స్ చేసేటప్పుడు ఒక పర్వతాన్ని కదిలించాలంటే, ఒక పర్వతాన్ని స్థిరపరచాలంటే, ఒక చోట ఉంచాలంటే దేవుడు అంత శక్తిమంతుడై ఉన్నాడు. అట్లానే సముద్ర ఘోషను ఆయన ఏం చేసేవాడు? తరంగాల ఘోషను ఆయన ఏం చేసేవాడు? అణచువాడుగా ఉన్నాడు. ఆ యొక్క సముద్రపు అలలు ఎటువంటి అలలండి? అవి బాగానే ఉంటాయి. వాతావరణం కొంచెం మార్పు వచ్చినప్పుడు ఏమైంది? సముద్రం అంతా అలలు కంట్రోల్లో ఉండవు. మనం కొత్త నిబంధనలో చూస్తే కనుక ఆ యొక్క ఉదయాన్నే దేవుడు ఆ యొక్క నీటి మీద నడుచుకుంటూ వస్తుంటే ఆ యొక్క సముద్రపు అలల్లో పేతురు వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు? ఆ యొక్క పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు పేతురు ఏం చేస్తూ వచ్చాడు? ఆ అలలను చూసి భయపడిపోతూ వచ్చాడు. అలల వంటి పరిస్థితులు, అలల వంటి శ్రమలు, అలల వంటి శోధనలు మన జీవితంలో కూడా సంభవిస్తూ ఉంటాయి. దేవుడు వీటన్నిటిని ఏం చేసేవాడుగా ఉన్నాడు? అణచివేసేవాడుగా ఉన్నాడు. మనము ఆయన ఆశ్రయించినట్లయితే ఆయన వాటి యొక్క ఘోషను, వాటి యొక్క తరంగముల ఘోషను, అల్లరిని దేవుడు చల్లార్చేవాడుగా ఉన్నాడు. అందుకే మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనంలో మీరు చూసినట్లయితే, మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. సమస్తమును దేవుడు అణచగలిగిన దేవుడు. మన జీవితంలో ఉన్న శోధనలు, శ్రమలు ప్రతి ఒక్క దాన్ని దేవుడు అణచివేయగలిగిన దేవుడు. ప్రతి ఒక్క దాన్ని దేవుడు సెట్ రైట్ చేసేవాడు, అంటే అంత సరి చేసేవాడు. 8వ వచనం చూసినట్లయితే, నీ సూచక్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితముగా చేయుచున్నావు. ఆయన యొక్క సూచక్రియలను చూసంట
సర్వలోకం భయపడుద్ది. అంటే ఎవ్వరూ చేయలేని కార్యాలు మన దేవుడు చేయగలిగిన దేవుడు. అంత శక్తిమంతుడైన దేవుడిని మనము ఆశ్రయించవలసిన వారమే ఉన్నాము. ఇక్కడ 9వ వచనంలో చూస్తే గనక, నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుడు నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు స్థిరపరిచిన తరువాత వారికి ధాన్యమును దయచేయుచున్నావు. దేవుడు మానవులకి కావలసిన ప్రతి ఒక్క అవసరత, అక్రత దేవుడు తీరుస్తూ మానవుల్ని సంతృప్తి పరుస్తూ సమృద్ధితో నింపుతున్నవాడు. అంత గొప్ప దేవుడై ఉన్నాడు. ఉదయాన్నే సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు, చంద్రుని ఉదయింపజేస్తున్నాడు. మానవులకు కావలసిన ఫలవంతమైన ఋతువులను దయచేస్తున్నాడు, కావలసిన వర్షం దయచేస్తున్నాడు, భూమిని తడుపుచున్నాడు, మొక్కలకి నీరునిస్తూ ఉన్నాడు, గాలి వెలుతురు సమస్తమును అనుగ్రహించి దేవుడు మానవుణ్ణి తృప్తిపరుస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ధాన్యమును దయచేయుచున్నాడు. అంత గొప్ప దేవుడై ఉన్నాడు. కీర్తన గ్రంథము ఇక్కడే 104 అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, కీర్తన 104 13వ వచనము. తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును. నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. పశువులకు గడ్డిని, నరులకు ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అన్నిటినీ దేవుడు సమృద్ధిగా మానవునికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే, అన్నిటికంటే ముఖ్యముగా 11వ వచనం చూసినట్లయితే, సంవత్సరమును నీ దయా కిరీటముగా దయచేయుచున్నావు, ధరింపజేయుచున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేయుచున్నావు. ఒక సంవత్సరం మనము ఆ సంవత్సరం అంతా బ్రతికి ఉన్నామంటే కనుక అది దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చిన ఏంటిదండి? దయా కిరీటమే. కొత్త సంవత్సరం ఇంకో సంవత్సరంలోనికి మనం ప్రవేశించామంటే ఆ సంవత్సరం అనే దయా కిరీటం దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. నా జీవితంలో దేవుడు ఎన్నో సంవత్సరాలు మనము పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మన ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే అన్ని సంవత్సరాలు అన్ని దయా కిరీటాలు దేవుడు మనకేం చేస్తూ వచ్చాడు? అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎంతోమంది దినాన్న ధనవంతులైన వారు, గుణవంతులైన వారు, జ్ఞానవంతులైన వారు, ఆరోగ్యవంతులైన వారు, బలవంతులైన వారు ఎంతోమంది ఈ దినం చూడక గతించిపోతూ వచ్చారు. నీకు నాకు దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? దయా కిరీటంగా మరి ఒక దినాన్ని, మరి ఒక సంవత్సరాన్ని మనకి అనుగ్రహిస్తూ వచ్చాడు. అక్కడే చూసినట్లయితే ఆ యొక్క 13వ వచనంలో చూసినట్లయితే, అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి, అన్నియు గానము చేయుచున్నవి. సమస్త సృష్టి, సమస్తము లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి ఏం చేస్తున్నాయంట? మనుష్యులైన వారు, సమస్త సృష్టి, సర్వలోకము అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి, అన్నియు గానము చేయుచున్నవి. దేవుడు వీటన్నిటిని బట్టి, మనకిచ్చిన వీటన్నిటిని బట్టి మనము కూడా ఏం చేయాలా? సంతోష ధ్వని, సంతోష గానము మనము చేయవలసిన వారమే ఉన్నాం. మొట్టమొదటి చూసినట్లయితే మనము ఆయనకి స్తుతి చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఎట్లా స్తుతి చెల్లించాలి? మౌనముగా ఉండి ఆయన మాటలు వింటా సీయోనులో ఆయనకి స్తుతి చెల్లించవలసిన వారం. రెండోది ఏం చేయాలి? మనం మొక్కుకున్న మొక్కుబడిని మనము చెల్లించవలసిన వారమై ఉన్నాము. మూడోది చూసినట్లయితే మన దేవుడు మన యొక్క ప్రార్థనను ఆలకించి ఆయన యొక్క ఆవరణలోనికి దేవుడు ఆయన్ని ఆకర్షించి మనల్ని పిలిచిన దేవుడు, పిలుచుకునే దేవుడు. అంత మాత్రమే కాకుండా నాలుగోది మన యొక్క పాపముల నిమిత్తం ఆయన ప్రాయశ్చిత్తం చేసిన దేవుడు, ప్రాయశ్చిత్తం చేసిన
దేవుడిగా ఉన్నాడు. తన యొక్క ఆవరణలోనికి మనల్ని నడిపించిన దేవుడిగా ఉన్నాడు. ఒకప్పుడు మనకు ఆ అవకాశం లేదు, కానీ నిన్ను నన్ను తన యొక్క రక్తము చేత విడిపించి విమోచించి తన యొక్క ఆవరణలోనికి, తన యొక్క ఆలయంలోనికి, అంత మాత్రమే కాకుండా ఆ యొక్క పరలోకంలోనికి కూడా మనకి ఆ యొక్క ప్రవేశాన్ని దేవుడు కల్పిస్తూ వచ్చాడు. అట్లానే దేవుడు ఆ రోజు చూసినట్లయితే మనకు రక్షణకర్త అయిన వాడుగా, ఆశ్రయమైన వాడుగా దేవుడు ఉంటూ వచ్చాడు. నిన్ను నన్ను రక్షిస్తూ వచ్చాడు. నీకు నాకు ఆశ్రయమైన వాడిగా ఉన్నాడు. మనకు శ్రమలో ప్రతి ఒక్క పరిస్థితిలో ఆశ్రయమైన దేవుడిగా ఉంటూ వచ్చాడు. ఏడో చూసినట్లయితే మనకు కావాల్సింది ప్రతి ఒక్కటి దేవుడు సమకూరుస్తూ, మనకు సమృద్ధి అనుగ్రహిస్తూ, మానవునికి అవసరమైన ప్రతి ఒక్క దాన్ని దేవుడు సృష్టిలో కలుగజేసి వాటి ద్వారా మానవుని యొక్క ప్రతి ఒక్క అవసరత తీరుస్తూ దేవుడు మనందరికీ ఏం చేస్తూ వచ్చాడు? మరొక సంవత్సరం అనే దయాకిరీటాన్ని ధరింపజేస్తూ వచ్చాడు. వీటన్నిటిని బట్టి మనము దేవుణ్ణి గణపరచవలసిన వారమై ఉన్నాము. ఈ దినమంతయు దేవుడు మన యొక్క పనుల్లో, ప్రయాణాల్లో, చేయి సమస్తమైన కార్యాల్లో, అన్ని విషయాల్లో దేవుడు మనకు సహాయం చేసి ఈ దినం మాట్లాడబడిన దేవుని యొక్క మాటల ద్వారా దేవుడు మనల్ని దర్శించి మనతో మాట్లాడి మనల్ని బలపరిచి నడిపించడానికి దేవుడు కృప చూపి సహాయం చేయనుగాక. దేవుడి యొక్క మాటలు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించి ఫలింపజేయనుగాక. ఆమెన్. ప్రార్థించుకుందామండి. ప్రేమ